ఉత్తర సమరానికి సమయం ఆసన్నమైంది. అన్ని లీగ్ మ్యాచ్ల్లోనూ నెగ్గి అద్భుతమైన ఫామ్లో ఉన్న భారత్ రోజు జరిగే ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడబోతుంది. ఈ ట్రోఫీని దక్కించుకునేందుకు రోహిత్ సేనకు ఇదో మంచి అవకాశమని చెప్పాలి. అయితే న్యూజిలాండ్ కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఆ టీంను ఓడించాలంటే తీవ్రంగా శ్రమించాల్సిందే. ఐసీసీ టోర్నమెంట్లో భారత్ పై కివీస్ కు మంచి గణాంకాలు ఉన్నాయి. అదే నాకౌట్ మ్యాచ్లలోనైతే ఆ జట్టు ఆధిక్యం 3/1తో ఉంది. మరోవైపు తన అన్ని మ్యాచ్లను దుబాయ్తో భారత్ ఆడటం వల్ల అదనపు ప్రయోజనం పొందుతుందంటూ ప్రచారం జరుగుతోంది. భారత్తో గ్రూప్ మ్యాచ్ ఆడిన న్యూజిలాండ్ కు ఇప్పటికే ఇక్కడ పరిస్థితులపై ఓ అవగాహన వచ్చింది. ఫైనల్లో స్పిన్నే మ్యాచ్ విజయానికి నిర్దేశమైంది. స్పిన్ అనుకూల పరిస్థితులను ఉపయోగించుకున్న జట్టే పైచేయి సాధిస్తుంది. నలుగురు నాణ్యమైన స్పిన్నర్లతో ఈ విభాగంలో భారత్ బలంగా కనిపిస్తున్నప్పటికీ కివీ స్పిన్ బౌలింగ్ మెరుగ్గానే ఉంది. ఇక దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మధ్యాహ్నం 2:30 గంటలకు భారత్ న్యూజిలాండ్ మధ్య ఫైనల్ పోరు ప్రారంభం కానుంది. ఛాంపియన్షిప్ ట్రోఫీలో రసవత్తర సమరానికైతే సమయం ఆసన్నమైందని చెప్పాలి. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గురుప్రసాద్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గురుప్రసాద్ చెప్పండి. గుడ్ మార్నింగ్ వైష్ణవి. ఏదైతే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అంతిమ పోరుకు సర్వం సిద్ధమైంది. దుబాయ్ వేదికగా ఇండియా న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగబోతుంది. మధ్యాహ్నం 2:30 ఈ మ్యాచ్ జరగబోతుంది. ఈ మ్యాచ్ కోసం కూడా యావత్ క్రికెట్ లోకం కూడా ఎదురు చూస్తుంది. ఎందుకంటే ప్రపంచ కప్ తర్వాత అతిపెద్ద ఈవెంట్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ. ఈ నేపథ్యంలోనే మొత్తం ఈ లీగ్ లో మాత్రం పూర్తి దుమ్ము లేపిన టీమిండియా వరుసగా 4 విజయాలు సాధించి ఫైనల్ కు చేరింది. ఇప్పుడు న్యూజిలాండ్ తో తలపడబోతుంది. న్యూజిలాండ్ కూడా ఒక భారత్ తో మినా అన్ని మ్యాచ్ లో గెలిచి కూడా అది కూడా ఫైనల్ పోరుకు సిద్ధమవుతుంది. ఏది ఏమైనా టగ్ ఆఫ్ వార్ ఉండబోతుంది ఈ రెండు జట్ల మధ్య. పూర్తిగా టీమిండియా మాత్రం ఖచ్చితంగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలవాలని పట్టుదలగా ఉంది. రోహిత్ సేన అన్ని రంగాలు కూడా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. బ్యాటింగ్ కావచ్చు, బౌలింగ్ కావచ్చు, అన్ని విభాగాలు కూడా స్ట్రాంగ్ గా ఉన్న రోహిత్ సేన ఖచ్చితంగా ఈసారి టైటిల్ గెలవాలని పట్టుదలగా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా టైటిల్స్ మనం కోల్పోయాం. ఏదైతే 2011 నుంచి ఇప్పటి వరకు టీమిండియా 14 ఐసీసీ ఈవెంట్స్ ఆడితే కేవలం 3 ఉంటే 3 ఐసీసీ టైటిల్ మనం గెలుచుకున్న పరిస్థితి కనిపిస్తుంది. 7 సార్లు ఫైనల్లో ఓడిపోయాం, 4 సార్లు సెమీస్ చేరాం. కానీ మనకు న్యూజిలాండ్ మాత్రం చాలా టగ్ ఆఫ్ వార్ ఇవ్వబోతుంది. ఎందుకంటే న్యూజిలాండ్ మన మీద డామినేట్ చేస్తూ వస్తుంది. ఐసీసీ ఈవెంట్లలో 2000లో ఏదైతే జరిగిందో ఛాంపియన్స్ ట్రోఫీ, ఆ ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఫైనల్లో కూడా నైరోబీ వేదిక జరిగిన ఫైనల్లో కూడా మనం ఓడించింది. ఆ తర్వాత 2019 వరల్డ్ కప్ సెమీస్ లో ఓడించింది. అలాగే ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కూడా మనం ఓడించింది. సో 3-1 తేడాతో ఆధిక్యం ఉన్న న్యూజిలాండ్ ఖచ్చితంగా మన మీద డామినేట్ చేసే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా టీమిండియా పర్ఫార్మెన్స్ చూస్తే అద్భుతంగా కనిపిస్తుంది. ముఖ్యంగా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అలాగే కేఎల్ రాహుల్ అందరూ కూడా మంచి టచ్ లో ఉన్నారు. అలాగే బౌలింగ్ విభాగానికి వస్తే మహమ్మద్ షమి లాంటి స్టార్ బౌలర్ మనకున్నారు. అలాగే వరుణ్ చక్రవర్తి కూడా ఇదే పిచ్ పై 5 వికెట్లు తీశాడు. ఖచ్చితంగా మంచి స్పిన్ విభాగం కూడా టీం ఉంది. ఖచ్చితంగా టాస్ చాలా కీలకమైంది. ఎందుకంటే రోహిత్ శర్మ వరుసగా టాస్ ఓడిపోతూ వస్తున్నారు. ఖచ్చితంగా టాస్ గెలిచి చాలా కీలకమైంది. టాస్ గెలిస్తే తొలుత బ్యాటింగ్ చేసే అవకాశాలు మనకు కనిపిస్తాయి. ఈ పిచ్ పై మనకు చాలా స్పిన్ కు అనుకూలించే పిచ్. ఖచ్చితంగా 270 నుంచి 280 పరుగులు సాధించి ఖచ్చితంగా దాన్ని డిఫెండ్ చేసుకునే అవకాశం మనకుంటే ఖచ్చితంగా టాస్ చాలా కీలకమైంది. కాబట్టి ఈసారైనా రోహిత్ శర్మకు ఆ అదృష్టం వరిస్తుందా, టాస్ గెలుస్తామని చూడాలి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున అయితే ఇంకా భారత అభిమానులు కావచ్చు, అదే ప్రపంచ క్రికెట్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయినప్పటికీ కూడా టీమిండియా మాత్రం ఖచ్చితంగా ఫైనల్లో గెలిచి తీరుతామని చెప్తున్నారు. ఎందుకంటే సీనియర్ ఆటగాళ్ళు చాలా మంది ఇదే చివరి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా సీనియర్లతో పాటు జూనియర్లతో సమతూకంగా ఉన్న టీమిండియా మాత్రం ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో గెలిచి తీరాలని చూస్తుంది. మరోవైపు న్యూజిలాండ్ కూడా మంచి ట్రాక్ లో ఉందని చెప్పవచ్చు. సౌత్ ఆఫ్రికాపై సూపర్ విక్టరీ కొట్టింది. సౌత్ ఆఫ్రికాపై ఎవరైతే రచిన్ రవీంద్ర కావచ్చు, విలియమ్సన్ ఇద్దరు కూడా సెంచరీల మోత మోగించారు. వాళ్ళు చాలా కీలకంగా మారబోతున్నారు. వాళ్ళతో పాటు లాథమ్ లాంటి ప్లేయర్ కూడా మనపై మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. అదే విధంగా ఇది మ్యాట్రిక్ హెన్రీ ఫాస్ట్ బౌలర్ ఉన్నారు. ఈ నలుగురు నిలువరించగలిగితే బౌలింగ్ లో కానీ బ్యాటింగ్ లో కానీ డెఫినెట్లీ గా టీమిండియాకు విజయావకాశాలు పుష్కలంగా ఉంటాయి. అదే విధంగా మనకు సెకండ్ హోమ్ గ్రౌండ్ దుబాయ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఉగ్రవాదుల దాడుల తర్వాత, ముంబైపై ఉగ్రవాదుల దాడుల తర్వాత మనం పాకిస్తాన్ లో అడుగు పెట్టలేదు. మనము హైబ్రిడ్ విధానంలో దుబాయ్ లోనే మొత్తం మ్యాచ్ ఆడాం. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ కూడా అక్కడే ఉంది కాబట్టి మన సెకండ్ హోమ్ గ్రౌండ్ అని చెప్పొచ్చు. మనకు అభిమానుల మద్దతు కూడా పెద్ద ఎత్తున ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా
టీమిండియాకు అక్కడ పిచ్చుల మీద ఆడిన అవగాహన ఉంది. అలాగే ఏదైతే న్యూజిలాండ్ తో ఆడిన మ్యాచ్ లోనే అదే పిచ్ పైన ఇప్పుడు ఈ మ్యాచ్ ఆడబోతుంది కాబట్టి ఆ పిచ్ పై మంచి టీమిండియా కూడా మంచి అవగాహన ఉంది. డెఫినెట్లీగా టీమిండియాకు ఎక్కువ విజయ అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అయితే ఇప్పటికైతే 2 గంటల 30 నిమిషాలు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ రోజు సండే కావడంతో సూపర్ సండే అని చెప్పొచ్చు. ఈ సూపర్ సండేలో మరి టీమిండియా విజయం కోసం కూడా ఆసక్తికరంగా యావత్ క్రికెట్ లోకం ఎదురు చూస్తుంది. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్.